సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు ఉన్నారు రామ్జీ గారు. ఫైటర్ రాజా అనే మూవీతో ముందుకు వస్తున్నారు. సో హాయ్ సార్. హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాస్ట్యూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్. మీరు ఓన్గా డిజైన్ చేసుకున్నారండి? అవును అవును. సో ఏంటంటే ఒక కాస్ట్యూమ్గా మీరు ప్రతి మూవీకి చేసుకుంటా అలాగే ఒక హీరోగా చేయాలంటే చాలా కష్టం సార్, అది కూడా ఇండస్ట్రీలో. సో మీ ఎక్స్పీరియన్స్, మీ జర్నీ ఏం లేదు, ఎప్పుడైనా సరే ఎవరికి ఏ పని ఉన్నా కూడా కంపల్సరీ రెస్పాండ్ అయ్యి అందరికీ చేసుకుంటూ వచ్చాం. సో అలాగే ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యాం. సో ఇప్పుడు ఆ సపోర్ట్తోనే యాక్టర్ కింద అవ్వాలని మ్యాక్సిమం కృషి చేస్తున్నాం. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇది మీ సెకండ్ మూవీ సార్? సెకండ్ ఓటీటీ ఆల్రెడీ అమెజాన్లో ఉంది, ఓపీస్ అని అమెజాన్లో. తెలుగునా సార్? తెలుగు. సార్ ఏంటి సార్ మరి ఈ మూవీలో మీరు హీరోయిన్ గారితో కొంచెం స్టంట్ వాటిల్లో ఫైట్ చేసుకున్నారండి ఇద్దరు రియల్గానే? సో దీంట్లో చాలా రియల్ స్టంట్స్ ఉంటాయి. రోప్ వాడింది చాలా తక్కువ, అంటే ఒక 2% వాడుంటామో, 2% 3%. సో మోస్ట్లీ నేనైనా తనైనా మ్యాక్సిమం అన్నీ ఓన్గానే చేసాం. సో దెబ్బలు కూడా తగిలించుకున్నాం. అండ్ వీ వాంట్ అంటే ఆ ఫిలిం చూసినప్పుడు అథెంటిసిటీ, అంటే ఆ ఒరిజినాలిటీ పోకూడదనే దాంతో మేము మ్యాక్సిమం ట్రై చేసాం. అంటే ఏమి రిస్క్ అనిపించలేదు సార్? ఇలాగా స్టంట్ చేసేటప్పుడు చాలా ముందు ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి, బట్ అంటే కొంచెంగా రిస్క్ అనిపించలేదు? అంటే మనకి ప్రతిదీ రిస్కే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం చెప్పులు వేసుకోకపోతే కాళ్ళకి దెబ్బలు తగులుతాయని, బండి మీద నడిపితే పడిపోతామని, సో భయం ఉంటా ఉంటే ఏ పని చేయలేం. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఏ పని చేయాలన్నా భయం ఉండదు. అది డిజైనింగ్ అయినా యాక్టింగ్ అయినా సరే. సో కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్లో చేయాలి. అలాగే దీనికోసం నేను ప్రిపేర్ అవుతూనే వచ్చాను. ఏ రోజు కూడా నా జిమ్ అనలేదు, లేకపోతే ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడంలో ఎప్పుడూ ఆపలేదు. అండ్ బేసిక్గా నేను మోర్ ఇంటూ ఫిట్నెస్. దట్ హెల్ప్ మీ, అంటే నాకు చాలా హెల్ప్ అయింది ఈ స్టంట్స్ చేయడానికైనా ఏదైనా సరే. అంటే సార్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఫస్ట్ మూవీ ఎవరికైనా డెబ్యూ మూవీ అయితే సో థియేటర్ పరంగా సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా, అంటే స్టోరీ సెలక్షన్ కానీ ఏదైనా ఉండిద్ది. అంటే మీ కెరియర్కి ఈ మూవీ ఎంత ప్లస్ అయ్యిద్ది అనుకుంటున్నారు సార్? అంటే నా కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందో తెలీదు, బట్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా చేసామైతే అనిపించుకుంటాం. అండ్ మా ఫస్ట్ ఫిలిం పర్చేస్ కూడా టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ ఫిలిం. అండ్ దానికంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అండ్ దాంట్లో టెక్నీషియన్స్, యాక్టర్స్ని ఆ సినిమాలో చూసి చాలామంది తీసుకున్న వాళ్ళు, చాలా కెరీర్లో హెల్ప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ దయానంద్ అని రష్మిక కింద చేశారు. ఆయన కూడా మా ట్రైలర్ చూసి సుకుమార్ గారు ఆయన ఫిలింలో తీసుకున్నారు. సో అలాగా నాతో పాటు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా ఫిలిం ఉపయోగపడుతుందంటే ఐ థింక్ దట్ ఈస్ మోర్ సక్సెస్ఫుల్ ఫర్ మీ. అంటే ఇది పూర్తిగా తెలుగులోనే తీసారు సార్? పూర్తిగా తెలుగు. అంటే కొన్ని ట్రేజర్స్ వస్తే కొన్ని క్లిప్స్ తమిళ్ రిలేటెడ్గా ఉంది. అంటే బేసిక్గా రియాలిటీకి ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటుంది. సో తమిళ్ మలయాళం ఫిల్మ్స్ లాగా అనిపించవచ్చు డెఫినెట్గా. అంటే మీరు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు, ప్రికాషన్స్ తీసుకోకుండా కొన్ని స్టంట్లు చేశారని విన్నాం సార్. బట్ మీరు అలా చేసిన టైంలో అంటే ఫస్ట్ మూవీ మనం ఇంత ఫోకస్గా చేయాలి, ఇంత కొంచెం ఫోకస్ అంతా పెట్టి చేయాలి అంటే ఎక్కడైనా కొంచెం ఇంత క్లమ్జీ అయినా మూవీ కొంచెం ఫ్లాప్ అవుతుంది, మీకు తెలుసు అఫ్ కోర్స్. సో అంటే అలాంటి రిస్క్ ఏమనిపించలేదు సార్ మీకు? కొంచెం టెన్షన్ అంటే ఏ పని చేసినా సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో ఫెయిల్యూర్కి భయపడి మనం అసలు అటెంప్ట్ చేయడమే మానేస్తాం. సో అట్లీస్ట్ నేను అటెంప్ట్ చేసింది చూసి వేరే వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తారు. అండ్ సక్సెస్ అవుతే ఈవెన్ మీరే ఇంకా బెటర్ క్వశ్చన్స్ అడుగుతారు. యా. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఆ డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్. ఎందుకంటే బేసిక్గా నాకు వెరీ రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సో అండ్ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. సో ఐ యాక్సెప్టెడ్ దిస్ స్టోరీ. సో మాయా గారితో ఎక్స్పీరియన్స్ ఎలా? ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. వెరీ టాలెంటెడ్. అండ్ తన ఎప్పుడు కూడా దేనికైనా సరే చాలా ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది. అండ్ తన చాలా కష్టపడి చేసింది. సో ఆల్ ది బెస్ట్ సార్. ఇట్టు కొట్టాలనుకుంటున్నాను. సో ట్రేజర్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.